హాయ్ వెల్కమ్ టు రామా తెలుగు కథలు. ఈరోజు పొడుపు కథ వచ్చేసి ప్రాణం లేని చిన్న పాప అరిచి అరిచి పిలుస్తుంది. ఎత్తుకుంటే చెవులో గుసగుసలు చెప్తుంది. ఈరోజు కథ పేరు తేలు కుట్టిన దొంగ. పూర్వం ఒక గ్రామంలో రామయ్య సోమయ్య అనే స్నేహితులు ఉండేవారు. రామయ్య వ్యాపార నిమిత్తం వేరే రాజ్యానికి వెళ్ళాలనుకున్నాడు. అతని దగ్గర కొన్ని బంగారు నగలున్నాయి. వాటిని దాచే విషయమే సోమయ్యకు సలహా అడిగాడు. ఊరి చివర ఒక పాడుబడిన ఇల్లుంది, అక్కడ పాతి పెడదాం అన్నాడు. సోమయ్య ఆ రోజు రాత్రే తమ పథకాన్ని అమలు పరిచాడు. తర్వాత వ్యాపార నిమిత్తం రామయ్య వెళ్ళిపోయాడు. కొంతకాలానికి సోమయ్యకు దుర్బుద్ధి పుట్టి దాచిన నగలు తెచ్చుకున్నాడు. కొన్ని నెలల తర్వాత రామయ్య తిరిగి వచ్చాడు. ముందుగా నగలు దాచిన చోట తవ్వి చూసి తాను మోసపోయినట్లు గ్రహించాడు. మోసాన్ని మోసంతోనే జయించాలనుకొని నేరుగా సోమయ్య ఇంటికి వెళ్ళాడు. రామయ్యను చూడగానే సోమయ్య గుండె గుబేలుమంది. కాస్త ధైర్యం తెచ్చుకొని, రామయ్య వ్యాపారం బాగా జరిగిందా అని అడిగాడు. మంచి లాభాలు వచ్చాయి, చాలా నగలు కొన్నాను. మనం రేపు రాత్రి వీటిని కూడా అక్కడ దాచి నేను మళ్ళీ వ్యాపారానికి వెళ్ళాలి అని చెప్పాడు. సోమయ్య ఆ రోజే నగలన్నిటినీ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో అక్కడే పూడ్చిపెట్టి వచ్చాడు. రామయ్య మరికొన్ని నగలు పాతిపెట్టి వ్యాపారానికి వెళ్ళగానే మొత్తం దోసుకుందాం అనుకున్నాడు. మర్నాడు రాత్రి సోమయ్య రామయ్య కోసం చాలాసేపు ఎదురు చూశాడు. కానీ అర్ధరాత్రి అయినా రామయ్య రాలేదు. ఇక లాభం లేదని సోమయ్య రామయ్య ఇంటికి వెళ్ళాడు. సోమయ్య, నేను ఇప్పుడిప్పుడే వ్యాపారానికి వెళ్ళటం లేదు, నగలు దాయటానికి తర్వాత వెళ్దాంలే అని చెప్పాడు. సోమయ్య విచారంగా ఆ పాడుబడ్డ ఇంటికి వెళ్ళి నగలు దాచిన చోట తవ్వి కొండని బయటికి తీస్తే అందులో రాళ్ళు రప్పలు తప్ప ఇంకేమీ లేవు. ఇదంతా రామయ్య పని అని గ్రహించి తేలికుట్టిన దొంగలా ఇక్కురు మనకుండా ఉండిపోయాడు. ఈరోజు కథ ఇంతేనండి. పొడుపు కథకు ఆన్సర్ టెలిఫోన్. మరో కథలో కలుద్దాం.